మాటలతో మాయ చేయడంలో, మాయా ప్రపంచాలను సృష్టించడంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మించిన వాళ్ళు లేరనే అభిప్రాయం నిన్న మొన్నటి వరకు ఉండేది. ఎందుకంటే కేసీఆర్ మాటలు అలా ఉంటాయి. గత 2 దశాబ్దాలకు పైగా తెలంగాణ ప్రజలు ఇలాంటి మాటలు కేసీఆర్ నోటి నుంచి వింటూనే ఉన్నారు కూడా. అయితే ఆదివారం నాడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించిన శ్వేతపత్రం చూసిన తర్వాత, కేటీఆర్ చెప్పిన లెక్కలు చూసిన తర్వాత అందరూ కేటీఆర్ ఈ విషయంలో తన తండ్రి కేసీఆర్ను మించిపోయారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల పాలనలో తెలంగాణలో 50 లక్షల కోట్ల రూపాయల మేర సంపద సృష్టించినట్లు కేటీఆర్ చెప్పడం అందరినీ నివ్వెరపరిచిందనే చెప్పాలి. కేటీఆర్ మాటలు చూసి ఐఏఎస్లే కాకుండా ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. ఇదే నిజమైతే వీళ్లకు భారతరత్న అవార్డు ఇచ్చినా కూడా చాలా తక్కువే అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. కాసేపు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిందే నిజమనుకుందాం. అంత సంపద సృష్టించే సత్తా ఉన్న కేటీఆర్ల ప్రభుత్వము గత 9.5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా ఉన్న ప్రభుత్వ భూములను ఎడాపెడా ఎందుకు వేలం వేయాల్సి వచ్చింది? స్వయంగా కేటీఆర్ నిర్వహించిన మున్సిపల్ శాఖకు సంబంధించి హైదరాబాద్లో మ్యాన్హోల్స్ లేక చిన్నారులు ఎందుకు మృత్యువాత పడినట్లు, గత ప్రభుత్వాలు నిర్మించిన ఓఆర్ఆర్ను ఎందుకు దీర్ఘకాలిక లీజుకు కేటాయించినట్లు, రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో కనీసం టాయిలెట్ సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితిలో గత ప్రభుత్వం ఎందుకు ఉన్నట్లు, గత 9.5 సంవత్సరాల కాలంలో పేదలకు ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఎందుకు ఇవ్వలేకపోయినట్లు, హాస్టల్స్లో విద్యార్థులకు భోజనం పెట్టే వాళ్లకు బిల్స్ చెల్లించడంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు ముగింపే ఉండదనొచ్చు. ఎన్నికల సమయంలో ఫేక్ అంశాలను ప్రచారం చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేటీఆర్ ఇప్పుడు తాము 50 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించామని చెప్పడం ద్వారా రాజకీయ నాయకుల్లో కూడా ఆయన ఒక కొత్త లెవెల్కు వెళ్లారనే చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన వాటిలో తప్పులుంటే ప్రతిపక్ష పార్టీగా నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వటాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ చెప్పే విషయాల కాస్య ప్రజలు నమ్మేలా వాస్తవాలకు దగ్గరగా ఉంటే ఓకే. కానీ ఏకంగా తాము 50 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించామంటే అందరూ ఒకేసారి షాక్లోకి వెళ్లారని చెప్పచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా అది ఒక అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేశారు కేటీఆర్. ప్రపంచ రికార్డుని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన 4 ఏళ్లకే మేడిగడ్డ పిల్లర్లు ఎందుకు కుంగినట్లు, అన్నారం బ్యారేజీలో కూడా లోపాలు ఎందుకు బయటపడినట్లు, ఇవన్నీ కూడా చాలా చిన్న తప్పులుగా కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంజనీరింగ్ నిపుణులు మాత్రం ఇవన్నీ గత ప్రభుత్వ డిజైన్ల లోపం కారణంగానే జరిగాయని స్పష్టం చేస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇదే విషయాన్ని తన నివేదికలో బద్దలు కొట్టినట్లు చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులు 6.71 లక్షల కోట్లు ఉంటే కేటీఆర్ మాత్రం గ్యారంటీ రుణాలను పక్కన పెట్టి తమ ప్రభుత్వం కేవలం 3.15 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేసిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా తీసుకొచ్చిన రుణాలకు కూడా ప్రభుత్వం గ్యారంటీ ఉంది. అంటే ఈ రుణాలను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది కాబట్టి వీటిని కూడా ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు ఫేక్ ప్రచారాలు, మరోవైపు గత 9.5 సంవత్సరాల్లో 50 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించామనే కేటీఆర్ మాటలు చూసి భవిష్యత్తులో ఆయన ఏమైనా నిజాలు చెప్పినా కూడా ప్రజలు అంత ఈజీగా నమ్మరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటీఆర్ తన చర్యల ద్వారా తన ఇమేజ్ని తానే తగ్గించుకుంటున్నారని ఒక అధికారి వ్యాఖ్యానించారు. నిజంగా బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో 50 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించి ఉంటే గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ఎందుకు తిరస్కరించినట్లు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ మాట అటు మాజీ సీఎం కేసీఆర్ కానీ ఇటు మాజీ మంత్రి కేటీఆర్ కానీ ఎక్కడా చెప్పలేదు. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రం పేరుతో అప్పుల విషయాలను బహిర్గతం చేసిన తరువాత ఇప్పుడు కేటీఆర్ ఈ సంపద లెక్కలు చెప్తున్నారంటే దీని వెనక ఉన్న కోణాలను అర్థం చేసుకోవచ్చు. నిజంగా అంత సంపద సృష్టించి ఉంటే బీఆర్ఎస్ ఏ రేంజ్లో ప్రచారం చేసేదో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అధికారంలో ఉన్నంతకాలం ఈ సంపద సృష్టిపై, ఈ లెక్కలపై ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఇప్పుడు కేటీఆర్ కొత్త లెక్కలు చెప్పి అందరూ విస్తుపోయేలా చేశారనే చెప్పచ్చు. మరి ఈ మాటలను జనం నమ్ముతారంటే ఖచ్చితంగా సందేహం అని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.